ఏపీలో భోగి మంటల రాజకీయం పోటాపోటీగా జీవో కాపీలు పాస్ పుస్తకాలు దగ్ధం వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పునరాలోచించాలి ఏ వర్గము సంతోషంగా లేదన్న వైసీపీ నేతలు గుంటూరులో అంబటి కోనసీమలో వాసంశెట్టి డాన్సులతో అద్దరగొట్టిన మంత్రి మాజీ మంత్రి నేతల స్టెప్పులకు కేరింతలు కొట్టిన జనం ఇంద్రకీలాద్రిపై ఘనంగా సంక్రాంతి వేడుకలు కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు ముచ్చింతల్లో వేడుక అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం చినజీఆర్ స్వామి ఆధ్వర్యంలో పూజలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన భోగి వేడుకలు ఊరు వాడ ఉత్సాహంగా సంబరాలు నారావారిపల్లెలో చంద్రబాబు ఫ్యామిలీ సందడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రుల పర్యటన భూత్పూర్లో 25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన కోమటిరెడ్డి వాకిటి శ్రీహరి ఏపీలో నకిలీ మద్యం కట్టడికి చర్యలు లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తెచ్చిన ప్రభుత్వం ప్రతి బాటిల్పై అన్ని వివరాలతో లిన్ నెంబర్ కేబినెట్ భేటీ కోసం మేడారం ముస్తాబు 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాట్లని పర్యవేక్షించిన మంత్రి సీతక్క ఖమ్మం జిల్లాలో సంచలనంగా రీకౌంటింగ్ లింగగూడెం సర్పంచ్ ఎన్నికపై కోర్టు ఆదేశాలు 19న మళ్లీ ఓట్లు లెక్కించాలన్న న్యాయస్థానం తమిళనాట పొంగల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని పర్యటన ఎద్దులకి పూజ చేసిన పీఎం మోదీ చెన్నైలో సీఎం మంత్రుల పర్యటనలు పొంగల్ వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల హడావిడి రాహుల్ కర్ణాటక టూర్లో ఆసక్తికర పరిణామం సిద్ధరామయ్య డీకేతో ఏకాంత చర్చలు మైసూర్ ఎయిర్పోర్ట్లో మంతనాలు శబరిమలలో బయటపడ్డ మరో స్కామ్ 1000 ప్యాకెట్ల సేల్స్ లో గోల్మాల్ 35 లక్షల రూపాయలు మాయంపై ఏసీబీ విచారణ శబరిమలలో నేడే మకర జ్యోతి దర్శనం పొన్నాంబల మేడుపై సందడి భారీగా చేరుకున్న అయ్యప్ప భక్తులు పొగ మంచుతో ఉత్తరాదిన ఇబ్బందులు జీరో విజిబిలిటీతో రాకపోకలకి అంతరాయం ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం ఆల్ టైమ్ హైకి బంగారం వెండి ధరలు 1,46,480కి చేరిన 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 2,85,000 పలుకుతున్న కిలో వెండి